ఉత్తమమైన వాళ్ళు ఎవరో చెప్పండి. వస్త్రాల కోసం దారాలు చేసేవారా, లేక ఆ దారాలను చేర్చి వస్త్రాలు తయారు చేసేవారా? సంకోచం లేకుండా వస్త్రాలు చేసేవారే. ఇప్పుడు చెప్పండి, ఉత్తమమైనది ఏది? మట్టినంతటినీ సమకూర్చి ఒకే చోట ఉంచేవారా, లేక అదే మట్టితో ఒక బొమ్మని అందంగా తీర్చిదిద్దగలిగే ఆ కుమ్మరివాడా? సంకోచం లేకుండా కుమ్మరివాడే. ఇప్పుడు చెప్పండి, ఉత్తమమైన వాళ్ళు ఎవరు? దేవతలా లేక దానవుల దళమా? ఎవరైతే అమృతం పొందటానికి ఈ ప్రపంచాన్ని మొత్తం కుదిపేశారో, లేక ఆ మహాదేవుడా? ఎవరైతే దాని నుంచి వెలువడిన విషాన్ని తన కంఠంలో నింపుకున్నారో? ఎటువంటి సంకోచం లేకుండా మహాదేవుడే. అదేవిధంగా ఈ ప్రపంచంలో చిన్న చిన్న మాటల్ని పెద్దవి చేసేవారు శ్రేష్ఠులవ్వరు. కేవలం చిన్న చిన్న మాటలని పట్టుకుని గొడవలకి దారితీయటం చాలానే సులభం. శ్రేష్ఠులు ఎవరు అవుతారు అంటే, ఎవరైతే పెద్ద పెద్ద యుద్ధాలని అర్థం చేసుకుని సమాప్తం చేస్తారో. రాధాకృష్ణ. ఈ ప్రపంచంలో అన్నిటికంటే కఠినమైన పని ఏది? కొందరంటారు పర్వతాల్ని ఎక్కటం, మరికొందరంటారు ఈత కొట్టడం, ఇంకొందరంటారు ఎగరడం. వీటిల్లో నిజంగా కష్టమైన పని ఏది? గమనించి చూస్తే అన్నీ కూడా కొంచెం విభిన్నంగానే ఉంటాయి. ఏ పనినైతే మనం చేయటానికి కొంచెం భిన్నంగా భావిస్తామో దాన్ని మనం కఠినమైనది అనుకుంటాం. ఎలా అయితే ఈత యొక్క కళ భిన్నం, ఎలా అయితే ఎక్కే కళ భిన్నం, ఇక ఎగిరే కళ భిన్నం. మీలో కొంతమంది గణితం ఇంకా విజ్ఞానం కఠినమని అనుకుంటారా? వాస్తవానికి ఇవి సాహిత్యం కంటే కొంచెం భిన్నంగానే ఉంటాయి, కఠినం మాత్రం కాదు. నిజానికి ఈ ప్రపంచంలో కఠినమైనది ఏదీ లేదు, కేవలం ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకి కొంతమంది లేదా సంబంధీకులు కాని, ఒక్కొక్కరి ఆలోచన, వారి విచారాలు కాని అప్పుడప్పుడు అవి మనకి అర్థం కావు. మన ఆలోచన విచారానికి వారు భిన్నంగా ఉంటారు కాబట్టి. కానీ మీరు దాన్ని అర్థం చేసుకుంటే కఠినంగా అనిపించదు, భిన్నంగా మాత్రమే అనిపిస్తుంది. ఆ విధంగా మనం మన సంబంధాల్ని కాపాడుకోవచ్చు. రాధాకృష్ణ. రాధా. మీరు ఎప్పుడైనా పక్షిని చూసారా? తీవ్రమైన గాలులు, భయంకరమైన వర్షాలు, హింసను కలిగించే జీవులు చాలాసార్లు వాటి గూటిని నష్టపరుస్తూ ఉంటాయి. కానీ అది గాలితో ద్వేషం పెట్టుకోదు, ఎప్పుడూ వర్షాలపైన ద్వేషం పెట్టుకోదు. అలా అని హింసించే జీవులపై ప్రతీకారము తీర్చుకోదు. అది ఏం చేస్తుందంటే పునఃస్థాపన. వేరే ఏదో స్థానంలో మళ్లీ తన గూటిని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తిరిగి గూటిని నిర్మించుకుని తన పరివారాన్ని పోషించుకుంటుంది. అతి కొద్ది రోజుల్లోనే తన చిన్న చిన్న పిల్లలు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరటం చూస్తుంది. ఇక మరోవైపు ఈ విధి తన ప్రతీకారం తీర్చుకోవటానికి తిరిగి వాటి స్థావరాల్లోకి చొచ్చుకుపోతుంది. ఇక ఆఖరికి అదే స్వయంగా అంతమైపోతుంది. అదే విధంగా ఇది మానవులకు కూడా వర్తిస్తుంది. పగ స్వయంగా తనని తానే కాల్చివేసుకుంటుంది. ఉత్తమ స్థానం నుంచి పతనం వైపుకు తీసుకువెళ్తుంది. ఒకవేళ జీవితంలో పైకి ఎదగాలి అనుకుంటే మార్పు గురించి ఆలోచిస్తూ పనిచేయండి, లేకపోతే పగ అనేది మిమ్మల్ని అగాధంలోకి తోసేస్తుంది. రాధాకృష్ణ. ఈ ఫలాన్ని చూస్తున్నారా మీరు? ఇది అదే ఫలం ఏదైతే చెట్టు కొమ్మలన్నిటికంటే పైన వస్తుందో. ఇక ఇది ఎప్పుడైతే విరిగి పడుతుందో ఇది పైనున్నంత మాత్రాన ఆకాశంలోకి వెళ్లదు. అది తిరిగి భూమినే చేరుకుంటుంది, ఎక్కడి నుంచైతే దాని ప్రారంభం మొదలైందో. ఎందుకని? ఈ ఫలం యొక్క ఎత్తు ఏదైతే ఉందో అది దాని కిందన భూమిని బట్టే ఉంటుంది. ఇక ఇదే విషయం మన మనుషులకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ మీరు సంపన్నులు అయితే మీరు అలాంటి వారికి సహాయం చేయండి, ఎవరైతే మీకంటే సామర్థ్యంలో తక్కువ, ఎవరికైతే సహాయం యొక్క అవసరమో. మీరు సామర్థ్యంలో అధికులు, ఎందుకంటే వాళ్ళు మీకన్నా తక్కువ కాబట్టి. చూడండి, మీ జీవితంలో ఆనందం ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎప్పుడైతే మీరు ఒకరికి సహాయం చేస్తారో ఏదో ఒక కారణం చేత మీకంటే కింద స్థాయిలో ఉన్నవారికి. ఇక ఒక ఫలం ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే మీరెందుకు చేసుకోలేరు? రాధాకృష్ణ. సమయం చాలా విచిత్ర అనుభవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మనం వేచి చూస్తామో అది చాలా నెమ్మదిగా గడుస్తుంది. ఒక్కొక్క క్షణము ఒక్కొక్క రోజులా గడుస్తుంది. అదే మనం ఎక్కడికైనా వెళ్ళటానికి ఆలస్యం అవుతుంటే
అప్పుడు సమయం పరిగెత్తడం ప్రారంభిస్తుంది. ఆనందంలో గడిచిపోతుంది, ఇక నిరాశలో ఆగిపోతుంది. మన అనే వారితో ఉంటే అసలు సమయం అనేదే తెలియదు. శత్రువులతో పాటు ఉంటే అదే సమయం చెడుగా గడుస్తుంది. కానీ మీరు ఇది నిజమని నమ్ముతారా? కాదు. సమయం ఎప్పుడూ సమయమే, తనకున్న వేగంతో కదులుతుంది. కానీ దాని యొక్క వేగం ఏదైతే ఉందో అది మన మానసిక ఆలోచనలతో మారుతూ ఉంటుంది. అందుకే సమస్య సమయంలో లేదు, మన మానసిక ఆలోచనలో ఉంది. మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకోండి, ఇతరులను ఆనందంగా ఉంచండి. గడిచిన సమయాన్ని మర్చిపోండి, ఇక మీ ఉజ్వల భవిష్యత్తుని ముందుకు సాగనివ్వండి. సమయం ఎల్లప్పుడూ మంచిగానే ఉంటుంది. ప్రేమించండి అందరినీ. సమయం ఎప్పుడూ ప్రేమగానే కనిపిస్తుంది. రాధాకృష్ణ. అగ్ని జీవితంలో ఎంతో మహత్వపూర్ణమైనది. ఈ అగ్ని ఏదైతే ఉందో అది శక్తిగా మారి మనకి జీవితాన్నిస్తుంది. కానీ ఆలోచించండి, ఒకవేళ ఈ శక్తి క్రోధం అనే అగ్నిగా మారి బయటకు వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఒక చిన్న నిప్పురవ్వైనా సరే పూర్తి అడవినంతా కాల్చి భస్మం చేసేయగలదు. అదేవిధంగా మనుషుల యొక్క క్రోధం అనే అగ్ని కూడా తన చుట్టూ ఉన్న వారిని కాల్చివేస్తుంది. కానీ దానికంటే ముందు స్వయంగా వారిని భస్మం చేసేస్తుంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఈ క్రోధాన్ని ఏ విధంగా నియంత్రించుకోవాలి? సమాధానం దానికి నీటిని కలపటం ద్వారా. అంటే క్రోధాన్ని నీటిలాగే మీలో ప్రవహింపచేయండి. ఏ విధంగా అంటే సూర్యుడు తన యొక్క అగ్నిని కాంతిగా మార్చి మీ వరకు చేరే విధంగా చేస్తాడు. అదే తేడా సూర్యుడి యొక్క అగ్నికి, మనలోని ఉండే క్రోధం అనే అగ్నికి. సూర్యుడి యొక్క అగ్ని కిరణాలు క్షణాల్లో మనల్ని చేరుకుంటాయి, అందుకే అది కాంతి అని పిలువబడుతుంది. మరొక వైపు మన అగ్నికి ఏ విధమైన హద్దు అనేదే ఉండదు. మనలోని ఉన్న శక్తిని క్రోధంగా మార్చి కాల్చివేయాలనుకుంటారా, లేదా కాంతిగా మార్చి ప్రవహింపచేయాలనుకుంటారా? నిర్ణయం మీరే తీసుకోవాలి. రాధాకృష్ణ. ఈ ప్రపంచం చాలా పెద్దది, మనం దానితో పోలిస్తే చాలా చిన్నవాళ్ళం. ఈ ప్రపంచంలో లక్షల మంది కలుస్తూ ఉంటారు, అలాగే మనకి తెలియచేస్తూ ఉంటారు ఈ ప్రపంచం ఎంత పెద్దదో అన్నది, ఎంత అద్భుతమైనదో అన్నది, ఎంత అందమైనదో అన్నది. ఇక ఈ ప్రపంచాన్ని సృష్టించడం ద్వారా పరమేశ్వరుడు ఎంతో అద్భుతాన్ని చేశాడు. కానీ మీకు ఈ జీవితంలో కొంతమంది మనుషులు మాత్రమే కలుస్తారు. వారు మీకు ఈ విషయాన్ని తెలియచేస్తారు, ఈ ప్రపంచంలో మీరు ఎంత గొప్పవారు అనేది, మీరు ఎంత అద్భుతమైన వారు అనేది. ఒకవేళ మీరు వారితో పాటు ఉంటే గనక ఎంతో అందమైన ప్రపంచాన్ని సృష్టించగలరు, ఈ ప్రపంచాన్ని ఇంకా పవిత్రంగా మార్చగలరు. మరి ఈ ప్రపంచాన్ని వెనక్కి వదిలేసి ఆ కొంతమంది మనుషులకు విలువనివ్వండి, ఎందుకంటే వారే మీకు మీవారు. ఇక వారే మిమ్మల్ని సరైన దారిలో నడిపించగలరు. మనుషులనైతే వర్షంతో ఏర్పడిన కాలువ కూడా ముందుకు తోసేస్తుంది, సముద్రం ముంచేస్తుంది. కానీ గంగ యొక్క నీరు అన్నిటికంటే శుద్ధమైనది, ఎందుకంటే దానిలోని ఒక్క చుక్క నీరే వ్యక్తికి ముక్తిని ప్రసాదిస్తుంది. రాధాకృష్ణ. తెలుసుకున్నాను నేను, నువ్వు గోపాదేవి కాదు. ఇది కేవలం ఒక కోమలమైన దారం. దీనితో నేను ఒక వస్త్రాన్ని తయారు చేసినట్లయితే అప్పుడు నేను ఎంతో అందమైన కళాకారుని అవుతాను. కానీ ఒకవేళ దీన్ని నేను మరేం పర్వాలేదు. చూడండి, ఈ దారం అయితే కలిసిపోయింది. కానీ ఇప్పుడు దీనిలో ఉన్న తేడా ఏమిటంటే ఇది ఇంతకు ముందున్నంత కోమలంగా లేదు, ఇక దీని పొడవు కూడా చాలా తగ్గిపోయింది. ఈ ప్రపంచంలో ప్రేమ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. ప్రేమని ఈ దారం ఇద్దరు వ్యక్తులను ఎప్పుడైతే కలిపి ఉంచుతుందో అహంకారం ఇంకా స్వార్థాలు చేసే దాడులను అది తట్టుకోలేదు, తెగిపోతుంది. ప్రయత్నం చేయటం ద్వారా ఆ సంబంధం మళ్ళీ తిరిగి ఏర్పడచ్చు, కానీ అది ఇంతకు ముందున్నట్టుగా అయితే ఉండదు, ఎందుకంటే మనసులో గాయం ఏర్పడింది. అందుకే ప్రేమను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అహంకారం ఇంకా స్వార్థాల నుంచి దూరంగా ఉండాలి. రాధాకృష్ణ. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రకారం నేనేం చేస్తున్నాను? మీరు అనుకోవచ్చు నేను దీపం వెలిగిస్తున్నానని. నిజమే, కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే నేను మీతో చెప్పానా ఇది దీపం అని? లేదు. లేదంటే ఈ దీపం తనెవరో స్వయంగా మీతో చెప్పిందా? లేదు. మరి మీరు ఎలా తెలుసుకున్నారు ఇది దీపం అని?
సమాధానం, ప్రకాశం. ఏదైతే స్వయంగా కాలిపోతూ ప్రపంచంలోని అంధకారాన్ని తీసేస్తుందో అది దీపం. ఏదైతే నిరాశలో ఆశ అనే జ్యోతిని చూపిస్తుందో అది దీపం. ఇక ఇంకొక వైపు పాము. అది కనిపించటంతోనే కాటేస్తుందని ఊహించుకొని మనుషులు భయభీతులవుతారు. అంటే అర్థం, వ్యక్తి యొక్క పరిచయం అతని కర్మల వల్ల కలుగుతుంది. అందుకని మీకు మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు మీరు ఎవరు అనేది. మీరు చేసేటటువంటి పనులే నిర్ణయిస్తాయి జనాలు మిమ్మల్ని దీపంలా భావించి ప్రేమించాలా లేదా పాములా భావించి భయభీతులవ్వాలా అనేది. రాధాకృష్ణ. సమయం ఎంతో విచిత్రంగా ఉంటుంది. సమయం మనతో పాటు ఉంటే స్వయంగా మనల్ని మనం రాజు అనుకుంటాం. అదే సమయం విరుద్ధంగా మారితే దీనస్థితికి చేరుకోవడానికి సమయం పడుతుంది. అందుకే మనుషులకి ఒక అలవాటంటూ ఉంది. చెడు సమయం కొరకు ఎంతో కొంత దాచిపెట్టుకుంటారు. సంబంధికులు, మిత్రులు చెడు సమయంలో చేయి వదిలేస్తారు. కీర్తి, విలువ చెడు సమయంలో వెళ్ళిపోతాయి. అందుకే వ్యక్తి ఆలోచిస్తాడు డబ్బుని ఎందుకు ఆదా చేయకూడదు అని. డబ్బుకైతే అలాంటి పట్టింపులు లేవు సమయం వచ్చినప్పుడు మారిపోవడానికి. ప్రపంచం కూడా అంటుంది డబ్బు ఆదా చేస్తూ ఉండండి అని. చెడు సమయాల్లో మీకు పనికొస్తుంది అని. నేనైతే చెప్తూ ఉంటాను మంచి పనులు చేస్తూ ఉండండి, ఆనందంగా ఉండండి. మీ మీద అలానే ఈశ్వరుడి మీద విశ్వాసం అనేది ఉంచండి. చెడు సమయం ఎప్పటికీ రానే రాదు. రాధాకృష్ణ. ప్రకృతి మనుషులకు ఒక ప్రత్యేకమైన శక్తినిచ్చింది. ఇతర జీవులలో ఆ శక్తి మనుషులకున్నంత ఉండదు. అదే జ్ఞాపక శక్తి. ఈ శక్తి మనుషులను ఇతర జీవుల కంటే భిన్నంగా మారుస్తుంది. చరిత్ర రాయటానికి ప్రేరణను కల్పిస్తుంది. జ్ఞానాన్ని తరతరాలు ముందుకు తీసుకువెళ్తుంది. ఇక ఎవరైతే మర్చిపోతారో వారు ఎక్కువ రూపంలో ఎగతాళికి ఇంకా దయకి పాత్రులవుతారు. అంటే ఏంటి, ఇదే పూర్తి నిజమా? కాదు. ఇదే జ్ఞాపక శక్తి మనిషి అభివృద్ధిలో అంతరాయానికి కూడా ఆటంకం అవుతుంది. తన మంచిని చెడు చేసేస్తుంది. చెడు అనుభవాలు, ఇంకా ఒకరి ద్వారా పొందిన మోసం, అలాగే వారికి ఒకరు చేసిన అన్యాయాన్ని మర్చిపోలేకపోతారు. అప్పుడే వారు ప్రతీకారం తీర్చుకునే దారిలోకి వెళ్తారు. ప్రతీకారం తీర్చుకునే తయారీలో సమయాన్ని నష్టపోతారు. ప్రతీకారం తీర్చుకునే అవకాశం వెతుకుతూ మిగతా సమయాన్ని నష్టపోతారు. ఒకవేళ జీవితంలో సంతోషం పొందాలనుకున్నా లేదా జీవితంలో ఆనందం పొందాలి అనుకున్నా జ్ఞాపక శక్తిని సరిగ్గా ఉపయోగించుకోండి. మీ జ్ఞాపక శక్తిని కేంద్రీకరించండి మంచి పనులు చేయటానికి, ఇంకా మంచి జ్ఞాపకాన్ని సంపాదించుకోవటానికి. అప్పుడు జీవితంలో సంతోషం వస్తుంది. రాధాకృష్ణ. మనిషి తన పరివారం కోసం ఏమేమి చేయకుండా ఉంటాడు. రాత్రి పగలు కష్టపడతాడు. ఎందుకంటే తన పరివారం యొక్క అవసరాన్ని పూర్తి చేయడానికి ధనం సంపాదించాలి కాబట్టి. కానీ కేవలం ధనం సంపాదించడం మాత్రమే పరిష్కారం అవుతుందా? మీరనొచ్చు అవును ఎందుకు కాదు అని. ధనంతో అన్నీ దొరుకుతాయి. విద్య దొరుకుతుంది, ఇల్లు దొరుకుతుంది, ఔషధం దొరుకుతుంది, ఏదైనా దొరుకుతుంది అని. కానీ ఇవన్నీ ఒక హద్దు వరకు మాత్రమే. ఒక్కసారి మీరు మీ మనసుతో ఆలోచించండి. బాలకుడు రోగి అయినప్పుడు తను ఆ చెడు ఔషధం ఎందుకు తాగుతాడు? ఎందుకు అంటే తన తండ్రి ఆ ఔషధాన్ని ధనంతో కొన్నాడనా? కాదు. ఎందుకు అంటే తన ఎదురుగా నిల్చున్న తన తండ్రి మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకం ఎలాంటిది అంటే ఏమీ జరగనివ్వడు అని. ఈ నమ్మకం, ఈ సంస్కారం, ఇదంతా ధనంతో ఎప్పటికీ దొరకదు. ఇది దొరుకుతుంది కేవలం ఏ సమయం అయితే వారు వారి తల్లిదండ్రులతో కలిసి గడుపుతారో. అందుకని జీవితంలో ధనం ఖచ్చితంగా సంపాదించండి. అలాగే మీ పరివారానికి కూడా సమయం ఇవ్వండి. అప్పుడు సంతోషం దొరుకుతుంది. రాధాకృష్ణ. మీరు ఎప్పుడైనా పావురాన్ని చూసారా? అది గుడ్లు పెట్టాలన్నప్పుడు ఏం చేస్తుంది? ముందుగా ఒక మంచి స్థలాన్ని వెతుక్కుంటుంది. ఆ స్థలం ఎలా ఉండాలంటే వర్షాన్ని, ఎండని, శత్రువుల నుంచి రక్షణ కల్పించేదిగా. అప్పుడు అది అక్కడ గూడు కట్టుకుంటుంది. ఆ తర్వాత గుడ్లను పెడుతుంది. ఇక ఆ తర్వాత ఆ గుడ్ల నుంచి ఒక చిన్న సంతానం బయటకు వస్తుంది. వాటికి భోజనం ఇస్తుంది, వాటికి రక్షణనిస్తుంది. కానీ వాటికి రెక్కలు వచ్చినప్పుడు వాటికి భోజనం ఇవ్వదు, వాటికి గూడు కట్టడము నేర్పించదు. వాటికి ఎగిరే ఒక కళని నేర్పుతుందంతే. ఇక ఆ చిన్న సంతానం అవి ఎగరటం నేర్చుకొని వాటంతట అవే భోజనం తెచ్చుకోవటం నేర్చుకుంటాయి. స్వయంగా గూడు కట్టడం నేర్చుకుంటాయి. కానీ మనుషులం ఏం చేస్తాం? మన సంతానం పెరిగి పెద్దదైన తరువాత కూడా వాటి గురించి చింతిస్తూ ఉంటాం.
ప్రయత్నం చేస్తూ ఉంటాం వారి కోసం ఇల్లు కట్టాలి అని. అలా సంతానాన్ని ఇంకా శక్తివంతులు చేసే ప్రయత్నంలో వాళ్ళని పూర్తిగా వికలాంగులని చేస్తాం. జీవితంలో అదే చెయ్యండి ఏదైతే పక్షి చేస్తుందో. మీ సంతానానికి ఎగిరే కళని నేర్పించండి, సంస్కారాన్నివ్వండి. ఇక ఒక సమయం తరువాత వారి గమ్యాన్ని వారే అందుకునేలాగా మార్గాన్ని చూపించండి. రాధాకృష్ణ. సాగరంలో వంతెన నిర్మాణం కథ గురించి మీరందరూ వినే ఉంటారు. శ్రీరాముడి సేనకి ఎన్నెన్నో ప్రణాళికలు వేసి 7 సముద్రాలు దాటి లంక మీద దాడి చేయాలి. నిర్మాణకారులు నీళ్లు, ఆకాశ సహాయంతో వంతెన కట్టే ఉపాయం ఆలోచించారు. కానీ ఇప్పుడు వంతెనని కట్టడం ఎలా? సముద్రం ఎంతో లోతైనది. అక్కడ ఎన్నో రాళ్లు వేస్తే మనం దాటగలిగేంత స్థానం సముద్రం నుంచి పొందగలం. అప్పుడు ఆలోచన చేసిందే ఈ కార్యం. రాయి మీద రాముడి నామం రాశారు. అప్పుడు ఈ రాళ్లు సాగరంలో తేలటం మొదలుపెట్టాయి. అలా వారు లంకకు చేరారు. ఇప్పుడు కొందరంటారు ఇది రాముడి పేరుకున్న మహిమ అని, కొందరంటారు ఇది నారాయణుడి చమత్కారం అని. కానే కాదు, ఇది రాముడి యొక్క గుణం, అతని వ్యక్తిత్వం యొక్క మహత్యం. రాముడే ఈ కార్యానికి ప్రాతినిధ్యం వహించాడు. అందుకే సాగరంలో రాళ్లు కూడా తేలటం మొదలుపెట్టాయి. అదేవిధంగా ఎక్కడైతే మనం ఉండమో అక్కడ మన గుణం ప్రాతినిధ్యాన్ని వహించాలి. ఆ విధంగా మనం మన పేరు యొక్క శక్తిని మనమే స్వయంగా ఏర్పరచుకుంటాం. మన పనుల చేత, మన గుణాల చేత. ఇప్పుడు ఎంపిక మీదే. మీ పేరు వల్ల ఎవరైనా అభివృద్ధి చెందుతారా, లేక మీరు చేసే చెడు కార్యాలు దుష్కర్మల వల్ల మునిగిపోతారా అన్నది మంచిగా ఎంపిక చేసుకోండి. రాధాకృష్ణ. మీరు ఆలోచిస్తూ ఉంటారు నేను ఇంత ఏకాగ్రతగా ఈ చీమను ఎందుకు చూస్తున్నానా అని. ఈరోజు నేను ఈ చీమను చూస్తూ మంత్రముగ్ధుణ్ణి ఎందుకైపోయానో చెప్తాను. దీని రూపమునో దీని ఆకారాన్ని చూసి కాదు, దీని ప్రయత్నాన్ని చూసి. మీకు తెలుసా, ప్రతిరోజు ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత చీమ ఒక చిన్న ఇంటిని కట్టుకోగలుగుతుంది. మిగతా అన్ని జంతువులకు అది సులభమైన విషయం. కానీ చీమ కొరకు అన్నిటికంటే ఇదే ఒక పెద్ద ఘట్టం. అంతేకాదు, అన్నిటికంటే పెద్ద విజయం కూడా. భవిష్యత్తులో ఆ చీమ అక్కడ ఉండని లేకపోని, కానీ తను కట్టబడిన ఇల్లు సంవత్సరాల కాలం వరకు అలాగే ఉంటుంది. జీవితంలో మనం వరించిన విజయాలు కూడా ఇలాగే ఉంటాయి. మీకు ఒక్కరోజులోనే విజయం లభించదు. మీరు ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా అది లభిస్తుంది. జ్ఞాపకం ఉంచుకోండి, అదృష్టం తలుపులు వారి కోసమే తెరుచుకుంటే ఎవరైతే ఓటమని ఒప్పుకుంటారో అదృష్టం వారికే స్వాగతం పలుకుతుంది. ఎవరైతే లేచి వారి ద్వారాలు తెరుచుకునేలాగా చేసుకుంటారో. కనుక ప్రయత్నం చేస్తూ ఉండండి. విజయం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ దగ్గరకు చేరుకుంటుంది. రాధాకృష్ణ. మీరు ఈ తాళాన్ని బలవంతంగా విరగ్గొట్టచ్చు, లేదంటే ప్రేమతో కూడా తీయచ్చు. అర్థం ఏంటంటే, ఈ తాళాన్ని మీరు తాళం చెవితో కూడా ప్రేమగా తెరవచ్చు, లేదా ఈ సుత్తితో కూడా తెరవచ్చు. కానీ తెరవటంలోనే తేడా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ తాళాన్ని పగలగొట్టి తీస్తే ఇది మళ్ళీ ఎందుకు పనికిరాకుండా పోతుంది. కానీ ఒకవేళ మీరు తాళపు చెవితో తెరిస్తే కనుక ఇది సదా ఉపయోగపడుతుంది. మన జీవితంలో కొన్ని సంబంధాలు ఈ ప్రకారంగానే ఉంటాయి. మన జీవితం ఆనంద రూపంలోనే ధనాన్ని రక్షిస్తుంది, అది కూడా ప్రేమతో. ఒకవేళ కోపంలో పనిచేస్తే అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండా పోతుంది. అందుకే సదా వారిని ప్రేమ తాళపు చెవితో తెరవండి. కావాలి అంటే మీరు ప్రతిసారి కొత్త తాళాన్ని తీసుకురాగలరు, కానీ కొత్త సంబంధాలని తీసుకురాలేరు. రాధాకృష్ణ. జీవం. అసలు ఏంటి ఈ జీవం? మనం జన్మిస్తాం, పెద్దవాళ్ళం అవుతాం. మన తల్లిదండ్రులు ఎంతో బాధ్యతతో, ప్రేమతో, వారి ధనంతో మన బాల్యాన్ని పెంచి పోషిస్తారు. ఆ తర్వాత మనం పెద్దవాళ్ళం అవుతాం. మనం వివాహం కూడా చేసుకుంటాం. మనకి సంతానం కూడా కలుగుతుంది. మనం వారిని పెంచుతాం. తర్వాత మనం వృద్ధులు అయిపోతాం. ఏదో ఒక రోజు మనం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాం.
ఇదే నా జీవితం అంటే? ఇదే ప్రశ్న మీ మనసులో కూడా ఎన్నోసార్లు వచ్చి ఉండొచ్చు, అవునా? ఇప్పుడు మీరు ఒక జలం యొక్క యాత్రని చూడండి. సాగరంలో అలగా మారి పైకి లేస్తుంది, మేఘంగా మారి కురుస్తుంది, మళ్లీ నదిలా మారి ప్రవహించి సాగరంలో కలుస్తుంది. కానీ ఎప్పుడూ తనని తాను ప్రశ్నించుకోదు తన జీవితం ఏంటి, దాని ఉద్దేశం ఏమిటి అని. ప్రతి భావాన్ని జీవిస్తుంది. అది ప్రవహించే దారిలో చేతనైనంత సహాయం చేస్తూ వెళ్తూ ఉంటుంది. జలం సాగరంలో ఉన్నప్పుడు లెక్కలేనని జలజీవులకు జీవనాన్నిస్తుంది. సాగరం నుంచి ఆవిరి రూపంలో మేఘంగా మారి రైతులకు ఆశ కల్పిస్తుంది, వారి పంట బాగా పండుతుంది అని. అప్పుడు వర్షంలాగా మారి కురుస్తుంది, ఎండిపోయి బీడుబారిన భూమిని తడుపుతుంది. అదే జలం నదిలో ఉంటే కేవలం దాని చుట్టుపక్కలున్న మొక్కలకి జన్మనిస్తుంది. మీరే ఆలోచించండి. ఈ జలం ఎప్పుడు తన జీవితం ఏంటని ఆలోచించదు, అలాగే జీవితం యొక్క ఉద్దేశం ఏమిటని కూడా ఆలోచించదు. అవును, అది కేవలం తన పనిని తను చేసుకుంటూ వెళ్తుంది. తనకి చేతనైనంతగా సహాయం చేస్తూ ఆనందాన్ని పంచుతుంది. అందుకే మీరు ఎప్పుడూ కూడా ప్రశ్నించుకోకండి ఈ జీవితం ఏంటి అని, అలాగే ఈ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి అని. కేవలం జీవితాన్ని జీవించండి. ఇక వీలైనంతగా సహాయం చేస్తూ ఆనందాన్ని అందరికీ పంచండి. మనసుని సంతోషంగా ఉంచుకోండి. రాధాకృష్ణ. ఎప్పుడైనా వర్షం పడిన తర్వాత ఏర్పడిన బురదను దాటుకుంటూ మీరు మీ ఇంటికి వెళ్లరా? పాదరక్షలు వేసుకోవటం వల్ల ఆ బురద మీ కాళ్లకైతే అంటుకోదు, కానీ ఆ పాదరక్షల ద్వారా ఎగిరే చుక్కలేవైతే ఉన్నాయో వాటి కారణంగా మీ వస్త్రాలు పాడవుతాయి. అలా జరిగింది కదా అని ఆ చుక్కల కారణంగా మీ వస్త్రాలు పాడైనా కూడా మీరు పాదరక్షలు వేసుకోవటం వదిలేయలేదు కదా. అదేవిధంగా జీవితంలో కొంతమంది వస్తూ ఉంటారు, పాదరక్షల్లాగా బురద నుంచైతే మిమ్మల్ని కాపాడతారు, కానీ వస్త్ర రూపంలో మీ మనసు మీద చంద్రుడి మీద మచ్చలాగా అంటుకుని ఉంటుంది. వీరిలాంటి వారి కారణం చేత మనసుని చంపుకోవటం అవసరం లేదు. అవసరం ఉంది ఇది ఆలోచించటం. అది మీకు మీ కాలుని బురద నుంచి కాపాడాలా లేక వస్త్రాలను కాపాడాలన్నది. జీవితంలో గంభీరంగా ఉండటం మంచి విషయమే, కానీ ప్రతి విషయాన్ని మీరు అదే విధంగా తీసుకుంటే గనక అప్పుడు జీవితం యొక్క ఆనందం ముగిసిపోతుంది. ఈ ప్రపంచం శాశ్వతం కాదు. ఈ ప్రపంచంలో శాశ్వతంగా జీవించి ఉండేది ఏదీ లేదు. ఎప్పటి వరకు ఈ జీవితం ఉంటుందో అప్పటి వరకు సంతోషంగా ఆనందంగా జీవించండి. వారి మీద వారే బురద జల్లుకునే వారి మీద ధ్యాస పెట్టకండి. ఇలా చేస్తే ఆనంద పాత్రలవుతారు. మీ మనసు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. రాధాకృష్ణ. పరీక్ష ఇది ఎలాంటి వ్యవస్థ అంటే దీని కారణంగా నేను, మీరు, ఇక్కడున్న వారందరూ కూడా దానిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకోండి. మీరు పరీక్ష రాయటానికి కూర్చున్నారు. కొంతమంది పిల్లలుంటారు, వారు సంవత్సరం అంతా కష్టపడతారు, చదువుతారు, మనసు పెట్టి పరీక్ష రాస్తారు. ఇంకొంతమంది పిల్లలు ఇలా ఉంటారు, వారు వారి దరిదాపుల్లో ఉన్న పిల్లలను అనుకరిస్తారు, ఇక పరీక్షలో ఉత్తీర్ణులు కూడా అవుతారు. ఈ విషయం ఆలోచిస్తే మనకి చెడుగా అనిపిస్తుంది, ఎవరైనా ఎటువంటి కష్టపడకుండా పరీక్షలో ఎలా ఉత్తీర్ణత సాధిస్తారు అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అనుకరిస్తారో వారు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వచ్చు, విజయం కూడా సాధించవచ్చు. ఎందుకంటే తను అనుకరించాడు కనుక. ప్రశ్నని అర్థం చేసుకోకుండా, సమాధానం తెలియకుండా వ్రాయబడినది. ఇదే మనతో కూడా జరుగుతుంది. మనం మన జీవితంలో వేరే వారిని చూస్తూ ఉంటాం, వారిని అనుకరిస్తూ ఉంటాం, వారిలాగా మారటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో విజయం రాదు, ఆనందం కూడా ఉండదు. ఎందుకంటే మనం ఒక ప్రత్యేక విషయాన్ని మర్చిపోతున్నాం. ప్రతి ఒక్క మనిషి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. మీరు ఇతరులను అనుకరిస్తూ మీ జీవితాన్ని గడపగలుగుతారు, కానీ మీరు మీ జీవితంలో విజయం పొందాలనుకున్నా, ఆనందాన్ని పొందాలి అనుకున్నా, మీరు గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలకు స్వయంగా మీకు మీరే సమాధానం వెతుక్కోండి. రాధాకృష్ణ. మనిషి విజయం సాధించినప్పుడు అప్పుడు తనలో మేల్కొంటుంది అహంకారం. ఇక అలాగే మనిషి తరచుగా ఒక విషయం మర్చిపోతూ ఉంటాడు, వంగి ఉండటం. ఆలోచిస్తారు, నేను వేరే వారి ముందు ఎందుకు వంగాలి అని.
ఇక అలా ఎందుకు అవుతుంది అంటే మనిషి ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతాడు. ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో ఏదైతే పొందాడో అది తను వంగే పొందాడు. బాల్యంలో నడవటం ఎలా నేర్చుకున్నాడు? ఈ భూమి పైన వంగి పడుతూ లేస్తూ. పెద్దవారి ఆశీస్సులు ఎలా తీసుకుంటాం? వంగి తీసుకుంటాం. రైతు పంట కొయ్యాలి అంటే వంగి కొయ్యాల్సిందే. కుండ నుంచి తాగటానికి నీళ్లు తీయటానికి మనం వంగి తీరాల్సిందే. భగవంతుడి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాలంటే వారి ముందు మనం వంగి ఉండాల్సిందే. తుఫాను వచ్చినప్పుడు వృక్షాలు సురక్షితంగా ఎలా ఉంటాయి? వంగి. గౌరవం ఎలా పొందగలుగుతాం? వంగి ఉండటం ద్వారా. ఎవరి ముందైనా వంగి ఉండటం అంటే దాని అర్థం మనం మన ఆత్మగౌరవాన్ని వదులుకోవటం కాదు. దాని అర్థం ఏమిటి అంటే వినయం. మనం మనుషులం. మనం ఆ ఆకాశాన్ని అందుకోవాలి అంటే ఎటువంటి పక్షిలాగానో మనకి రెక్కలు అవసరం లేదు. కేవలం మనం ఎంతైతే వంగుతామో అంతే పైకి వెళ్తూ ఉంటాం. రాధాకృష్ణ. మీరు ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులను చాలా మందినే కలిసి ఉంటారు. ఎవరైతే స్వార్థపరులు అనుకుంటారు, వారికి అవసరం పడినప్పుడే మిమ్మల్ని వాళ్ళు గుర్తు చేసుకుంటారు. లేకపోతే సంవత్సరాలకు తరబడి మీకు కనపడరు. ఎప్పుడైతే వారికి మీ సహాయం అవసరం పడుతుందో మీ సహాయం కోసం చేతులు కట్టుకుని మీ ముందు సిద్ధంగా ఉంటారు. మనకి వాళ్ళని చూస్తే చాలా కోపం వస్తుంది. మనసు చిన్నబోతుంది. మనసులో మనకి ఒక ఆలోచన వస్తుంది, ఈ వ్యక్తికి సహాయం ఎందుకు చెయ్యాలి అని. కానీ మీరు ఆ పనిని ఎప్పుడూ చేయకండి. మీకు అనిపిస్తుండొచ్చు నేను ఎందుకు ఇలా అంటున్నానని. గుర్తు పెట్టుకోండి, దీపం యొక్క వెలుగుని వ్యక్తి అప్పుడే గుర్తు చేసుకుంటాడు ఎప్పుడైతే అంధకారం అతనిని కమ్ముకుంటుందో. ఆ వ్యక్తిని స్వార్థపరుడు అనుకొని మీరు కలవరపడకండి. మిమ్మల్ని మీరు ఒక దీపం అనుకొని ఆనందించండి. మిమ్మల్ని మీరు భాగ్యవంతులు అనుకోండి, వారి అవసరానికి సహాయంగా మిమ్మల్ని గుర్తు చేసుకున్నందుకు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో మీరు ఒకరికి సహాయం చేయగల యోగ్యులు. ఈ జీవితంలో ఎవరో ఒకరు స్వార్థపరులని మీరు మీ దృష్టికోణాన్ని మార్చుకోకండి. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు పరమార్థులుగా గుర్తించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాధాకృష్ణ. మనిషి చాలా విచిత్రమైన ప్రాణి. చేతులు ఎప్పుడైతే ఖాళీగా ఉంటాయో అప్పుడు కళ్ళల్లో కలలు నిండి ఉంటాయి. కోల్పోవటానికి ఏమీ లేకపోతే దేనినైనా పొందటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిర్భయంగా ముందుకు కదులుతూ సమస్యలను, ఆపదలను ఎదుర్కొంటూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే చేతులు నిండిపోతాయో అప్పుడిక కలలు కనటం మానేస్తాడు. కానీ దేన్నైతే పొందాడో దానిని చేజార్చుకోకూడదని ఆ భయంతో సమస్యలను, ఆపదలను ఎదుర్కోవటం మానేస్తాడు. అతను ఆ దారినే మర్చిపోతాడు. దీని కారణంగా అతను విజయాన్ని సంపాదించాడు అన్నది. ఇది చాలా తప్పు. జీవితంలో మనం ఎటువంటి పరిస్థితినైనా, ఎలాంటి అవస్థనైనా సరే పరిష్కరించటం, ఎదుర్కోవటం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు మీకున్న సమస్యలను పరిష్కరించటం నేర్చుకుంటారో అప్పుడే ఈ ప్రపంచానికి ఏదైనా ఇవ్వటానికి మీరు యోగ్యులవుతారు. ఆ విధంగా మీరు విజయం పొందితే ఈ ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణగా నిలిచిపోతారు. ఒకవేళ అపజయం పొందితే నేర్చుకుంటారు ఏం చెయ్యకూడదు అన్నది. జీవితంలో సమస్యలని ఎదుర్కోండి, వాటి నుండి పారిపోకండి. రాధాకృష్ణ. మన శరీరం ప్రకృతి యొక్క ఉత్తమమైన సృష్టి. మన శరీరంలో ఏ అవయవాలైతే ఉన్నాయో వాటన్నిటికీ వాటి వాటి సొంత సందేశం అంటూ ఒకటి ఉంది. కొంచెం ఆలోచించండి. 2 కళ్ళున్నాయి చూడటానికి, 2 చెవులున్నాయి వినడానికి, వీటితో పాటుగా 2 చేతులు కూడా ఉన్నాయి కష్టపడి పని చేయటానికి. కానీ నాలుక కేవలం ఒక్కటే. నాలుకకు ఇరువైపులా బలమైన దంతాలుంటాయి దాని రక్షణ కోసం. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు అన్నది? ఎందుకు అంటే మాట. ఇక మాటల ఉపయోగం మనుషుల యొక్క అతి పెద్ద ఆయుధం. దానిని ఉపయోగం ఎంత ఆలోచించి వాడగలిగితే మనిషి జీవితంలో అంతే పైకి ఎదుగుతాడు. ఇప్పుడు అర్థమైంది కదా? చూడండి, వినండి, ఎక్కువగా అర్థం చేసుకోండి, తక్కువగా మాట్లాడండి.
రాధాకృష్ణ. ద్వేషం, ప్రేమ, కోపం తెచ్చుకోవటం, అంగీకరించటం, మర్చిపోవటం, ఈ అన్ని భావాలు మనిషి జీవితంలో ఎంతో ముఖ్యంగా ఉంటాయి. చూసినట్టయితే గనక ఈ భావాలు లేకుండా మనిషి యంత్రం కంటే కొంచెం మాత్రం ఎక్కువ, అంతకుమించి ఏం లేదు. ఒకవేళ మీరు ఈ భావాలను తప్పుగా తీసుకుంటే గనక అప్పుడు ఇది కూడా మనిషిలాగే ఉండనివ్వదు. ఒకవేళ ద్వేషం గురించి మాట్లాడితే, మీరు ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నారు అంటే ఎందుకు? వ్యక్తితో ద్వేషం ఎందుకు? వారి అలవాట్లను మీరు ద్వేషించండి. ఏ అలవాట్లయితే ఆ మనిషిని చెడ్డవాణ్ణి చేశాయో. ఎందుకంటే ఆ అలవాట్లు మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు వారి మాటలకు కోప్పడండి, కానీ వారి మీద కాదు. ఎందుకంటే మాటలు మారిపోతూ ఉంటాయి. మర్చిపోండి వారి తప్పులను, వారిని కాదు. ఎందుకంటే తప్పులు సరిదిద్దుకోగలం కాబట్టి. మీరు ప్రేమించాల్సింది వారి ఆత్మని, వారి భావాలను, శరీరాన్ని కాదు. ఎందుకంటే శరీరం నైతికం. ఇక ఏమైనా చెప్పాలంటే కఠినంగా కాదు, ప్రేమగా చెప్పండి. రాధాకృష్ణ. మీరు ఈ చెరువుని చూస్తున్నారా? పిల్లలు, వృద్ధులు, యువకులు, వీరిలో ఎవరినైనా అడిగి చూడండి, ఇది ఏమిటని అందరి సమాధానం ఒక్కటే ఉంటుంది. సమాధానం ఎప్పుడు మారుతుంది అంటే మీ ప్రశ్న మారినప్పుడు. మీ ప్రశ్న ఏమిటంటే, మీరు ఈ చెరువుతో ఏం చేయాలనుకుంటున్నారు? కొందరు అంటారు, నేను ఇలాగే ఒడ్డున కూర్చొని ఆ నీటిని తాకుతూ చల్లటి గాలి యొక్క ఆనందాన్ని పొందాలనుకుంటున్నాను. కొందరు అంటారు, నేను ఈ చెరువులో ఈత కొట్టాలనుకుంటున్నాను. కొందరు అంటారు, కాగితపు పడవ చేసి నేను ఇందులో వదలాలి అనుకుంటున్నాను అని. ఇంకొందరు అంటారు, చేపలు పట్టుకొని నా జీవితం యొక్క మనుగడని సాగిస్తాను అని. అదేవిధంగా మన జీవితం కూడా ఇంచుమించు ఈ చెరువు లాంటిదే అని నేను మీకు చెప్తాను. సమాధానం అయితే ఒకటే, కానీ మనం మన జీవితంతో ఏం చేయాలి అనేది మాత్రం మన నిర్ణయం. ఇదే చెరువులో మీకు ముత్యాలు దొరుకుతాయి, అలానే బురద కూడా దొరుకుతుంది. ఒకవేళ మీకు ఆ ముత్యం కావాలి అంటే వాటి లోతుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ ముత్యం కోసం మీరు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే మీకు అమూల్యమైన ముత్యం లభిస్తుంది. లేకపోతే మీ చేతికి బురద మాత్రమే లభిస్తుంది. అందుకే నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, నిర్ణయం మీదే అని. రాధాకృష్ణ. మీరు ఈ చెరువుని చూస్తున్నారా? పిల్లలు, వృద్ధులు, యువకులు, వీరిలో ఎవరినైనా అడిగి చూడండి, ఇది ఏమిటని అందరి సమాధానం ఒక్కటే ఉంటుంది. సమాధానం ఎప్పుడు మారుతుంది అంటే మీ ప్రశ్న మారినప్పుడు. మీ ప్రశ్న ఏమిటంటే, మీరు ఈ చెరువుతో ఏం చేయాలనుకుంటున్నారు? కొందరు అంటారు, నేను ఇలాగే ఒడ్డున కూర్చొని ఆ నీటిని తాకుతూ చల్లటి గాలి యొక్క ఆనందాన్ని పొందాలనుకుంటున్నాను. కొందరు అంటారు, నేను ఈ చెరువులో ఈత కొట్టాలనుకుంటున్నాను. కొందరు అంటారు, కాగితపు పడవ చేసి నేను ఇందులో వదలాలి అనుకుంటున్నాను అని. ఇంకొందరు అంటారు, చేపలు పట్టుకొని నా జీవితం యొక్క మనుగడని సాగిస్తాను అని. అదేవిధంగా మన జీవితం కూడా ఇంచుమించు ఈ చెరువు లాంటిదే అని నేను మీకు చెప్తాను. సమాధానం అయితే ఒకటే, కానీ మనం మన జీవితంతో ఏం చేయాలి అనేది మాత్రం మన నిర్ణయం. ఇదే చెరువులో మీకు ముత్యాలు దొరుకుతాయి, అలానే బురద కూడా దొరుకుతుంది. ఒకవేళ మీకు ఆ ముత్యం కావాలి అంటే వాటి లోతుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ ముత్యం కోసం మీరు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే మీకు అమూల్యమైన ముత్యం లభిస్తుంది. లేకపోతే మీ చేతికి బురద మాత్రమే లభిస్తుంది. అందుకే నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, నిర్ణయం మీదే అని. రాధాకృష్ణ. జీవితం ఉంటే లక్ష్యం కూడా ఉంటుంది. ఒకవేళ లక్ష్యం ఉంటే అప్పుడు మార్గం కూడా ఉంటుంది. ఒకవేళ మార్గం ఉంటే అప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. ఇక అప్పుడే నిర్ణయించబడుతుంది మనం విజయం పొందుతామా లేక అపజయం పొందుతామా అన్నది. మీరు కీర్తి పొందుతారా లేక తృణీకరించబడతారా అన్నది. మీరు ఒక పని చేయాలి అనుకున్నారు, అదేంటంటే ఒక పర్వతాన్ని అధిరోహించాలి అని. ఆ మార్గంలో మీరు జారిపడ్డారు. మీరు చాలాసార్లు కింద పడ్డారు. ఆ పర్వతపు రాళ్లు మిమ్మల్ని గాయాల పాలు చేశాయి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? సామాన్య వ్యక్తులైతే కోరుకుంటారు ప్రతీకారం. ఆ పర్వతాన్ని నాశనం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. దాన్ని పడగొట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎవ్వరూ కూడా పర్వతాన్ని నాశనం చేయలేరు. అపజయం పొందటంతో పాటుగానే మీ విధి కూడా మీకు ఆ పనిని జరగనివ్వదు. ఇక మరొక మార్గం ఏమిటంటే మార్పు చెందటం. ఒకవేళ మీరు ఆ పర్వతాన్ని నాశనం చేయడానికి బదులు ఆ పర్వతంపై మెట్లను నిర్మించండి.
అప్పుడు మీరు ఆ పర్వతాన్ని ఎక్కగలుగుతారు. మీతో పాటు మరికొందరు ఆ పర్వతాన్ని ఎక్కగలుగుతారు. రాబోయే తరం కూడా ఆ పర్వతాన్ని ఎక్కగలరు. ఆ విధంగానే రాబోయే తరం వారు ఎల్లప్పుడూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అందుకే జీవితంలో ప్రతీకారం కాదు, మార్పు చెందడం నేర్చుకోండి. పగ కాదు, ఆలోచనని మార్చుకోండి. అప్పుడు మీ బాధ మీ మిత్రుడవుతుంది. రాధాకృష్ణ. ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా గంగా జలాన్ని పవిత్రంగా భావిస్తారు. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు అంటే గంగాజలం యొక్క ఆవిర్భావం శుద్ధమైంది కాబట్టి. దాని జన్మ స్వచ్ఛంగా ఉంటుంది. ఎక్కడి నుంచైతే అది ప్రారంభమవుతుందో అది పరిశుద్ధమైనది. ఇక ప్రారంభం శుద్ధంగా ఉండటం చాలా ముఖ్యం. ఇక మన జీవితం ప్రారంభం అవుతుంది మన ఆలోచన నుండి. మీ ఆలోచనని శుద్ధంగా ఉంచండి. ఈ ఆలోచన నుంచే పుడుతుంది మీ మాట. మీ మాటలు శుద్ధంగా ఉంచండి. ఎందుకంటే మీ మాటలతోనే మీ పనులు చక్కగా అవుతాయి. మీ పనిని శుద్ధంగా ఉంచండి. ఎందుకంటే ఈ పని తెలియచేస్తుంది మీ స్వభావాన్ని. స్వభావం నుంచి పుడుతుంది మీ అలవాట్లు. ఇక అలవాట్లతో పుడతాయి మీ యొక్క చరిత్ర. ఇక ఈ చరిత్ర ప్రపంచం ఎదుట ఆదర్శవంతమైన రూపంగా మారుతుంది. ఆలోచన నుంచి ఆదర్శం వరకు జరిగే ఈ యాత్ర అప్పుడే శుద్ధంగా ఉంటుంది ఎప్పుడైతే మీ ఆలోచన శుద్ధంగా ఉంటుందో. ఇక ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో మీ ఆలోచనని శుద్ధంగా ఉంచండి. ఆదర్శంగా ఉండండి. మీ మనసు సంతోషంతో నిండిపోతుంది. రాధాకృష్ణ. పాలు ఇంకా వెన్న. ఒకవేళ నేను అడిగితే ఈ రెండిటికి సంబంధం ఏమిటి అని మీరు ఎంతో సులువుగా చెప్తారు. పాలుంటేనే కదా వెన్న తయారయ్యేది అని. ఒకవేళ నేను ఇలా అడిగాననుకోండి, రెండింటి మధ్య తేడా ఏంటని, అప్పుడు కొందరు అంటారు ఒకటి ద్రవం అయితే ఇంకొకటి ఘనం అని. కొందరు అంటారు ఒకటి తల్లిదండ్రులు, ఇంకొకటి సంతానం అని. లేదు, ఈ రెండిటిలో శుద్ధత యొక్క తేడా ఉంది. వెన్న పాలు కంటే ఎంతో ఎక్కువ శుద్ధమైనది. ఈ విషయాన్ని ఈ విధంగా నేను సంబోధించగలను. ఒకవేళ ఏదైనా పురుగొచ్చి ఈ పాలున్న పాత్రలో పడితే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ పాలను మీరు పారేస్తారు. ఒకవేళ అదే పురుగొచ్చి ఈ పాత్రలో పడితే, ఏ పాత్రలోనైతే వెన్న ఉందో, అప్పుడు మీరేం చేస్తారు? మీరు ఆ పురుగును తీసి పక్కకు పడేస్తారు. ఈ పురుగు ఏదైతే ఉందో ఆ పురుగు చెడు. ఒకవేళ మన మనసు నిర్మలంగా లేకపోతే ఈ పురుగు మన మనసుని తొలిచేస్తుంది, అలాగే పాడు చేస్తుంది. కానీ ఒకవేళ మన మనసు వెన్నలాగే శుద్ధంగా ఉంటే చెడు ఆలోచనల నుంచి దానిని దూరంగా ఉంచగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో పురుగులైతే ఉంటాయి, కానీ మీరు పాలలాగా మారాలా లేక వెన్నగా మారాలా? నిర్ణయం మీదే. రాధాకృష్ణ. మీరు మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మొక్కకి నీరు పోసే ఉంటారు. మీ మనసులో మీకెప్పుడు ఈ ప్రశ్న రాలేదా? ఈ మొక్క యొక్క ఆకులకి, పువ్వులకు, కొమ్మలకు వాటికి నేనెప్పుడు నీళ్లు పోయలేదే, అయినా కూడా వాటి వరకు నీళ్ళు ఎలా చేరుతాయని, అయినా కూడా అవి ఎలా జీవిస్తున్నాయని. మీరంటారు ఇది చాలా సులభమైన విషయం, ఇది ఎలాంటి ప్రశ్న అడుగుతున్నారు మీరు నన్ను అని. మీరు చెట్టు యొక్క మొదల్లో నీళ్లు పోస్తే అది అణువుకు చేరుతుంది, అవునా? మన పనులు కూడా కొన్ని అదే విధంగా ఉంటాయి. మన ప్రేమ ఒకవేళ నిశ్చలమైన భావంతో ప్రేమిస్తే, సేవ చేస్తే, ఏదో ఒక రూపంలో అది స్వయంగా పరమాత్ముడికి చేరుతుంది. అలానే ఆత్మ లోతుల్లోంచి ప్రేమిస్తే అంతా మంచి జరుగుతుంది, రెండింతలుగా తిరిగి వస్తుంది కూడా. ఈ మొక్క యొక్క నీడలాగా మనసుతో ఇంకా ఆత్మతో పనిచేయండి. మనసు ఇంకా ఆత్మతో ప్రేమించండి. ఆనందమే ఆనందం కలుగుతుంది. రాధాకృష్ణ. దీనిని ఎవరు గుర్తించకుండా ఉంటారు? మనం తినే ఆహారం. మనిషి రాత్రనక పగలనక కష్టపడి పనిచేయటానికి కారణం ఇదే. ఒకవేళ ఇదే అంత సులభంగా మనకి లభించినట్టయితే కనుక బహుశా మనిషి ఏ పని చేయడేమో. కష్టపడాడు, జీవితంలో ఎలాంటి పని చేయనిచ్చాడు. కానీ ఇది మనకి ఒక విషయం నేర్పిస్తుంది. ఈ ఆహారం కేవలం ఆకలిని మాత్రమే తీర్చదు, జీవితంలో ఎంతో పెద్ద విషయాలను మనకు నేర్పుతుంది. మీరే ఒక్కసారి ఆలోచించండి.
ఈ ఆహారం మీకు ఎప్పుడు రుచిగా అనిపిస్తుంది అంటే, ఈ ఆహారం మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పుడు కారణం అవుతుందంటే, ఎప్పుడైతే ఈ ఆహారం సరిగ్గా వండబడుతుందో. అవునా? మన జీవితంలోనూ కొన్ని సంబంధాలు ఈ ప్రకారంగానే ఉంటాయి. ఒకవేళ అంతా సరిగ్గా జరిగితే గనుక అప్పుడే మీకు ఆనందం లభిస్తుంది. ఆహారాన్ని కేవలం పొందటానికి మాత్రమే ఆతృత చూపించకండి, తిరిగి ఇవ్వటం మీద కూడా నమ్మకం ఉంచండి. ఎప్పుడైతే ఒక సంబంధంలో ఇరువైపుల నుంచి ప్రేమ ఉంటుందో, ఇరువైపుల నుంచి కరుణ ఉంటుందో, అప్పుడే ఏదైనా చెయ్యాలనే కోరిక ఉంటుంది. అప్పుడే ఆ సంబంధం మీ జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. మీరు అప్పుడే ఆ ఆహారాన్ని తినగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో సంబంధాలకు ఈ విధంగానే రుచిని కల్పించాల్సి ఉంటుంది. అప్పుడే మనసు సంతోషంగా ఉంటుంది. రాధాకృష్ణ. వర్షం కురిసినప్పుడు మీరు ఎన్నోసార్లు ఇంద్రధనుసుని చూసే ఉంటారు. 7 రంగులు, ఎంతో అందంగా ఉంటుంది. నా మొదటి ప్రశ్న, ఈ ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది? వర్షం కురిసేటప్పుడు వర్షపు చినుకులు సూర్యకాంతి నుంచి ప్రకాశిస్తూ వస్తాయి. అప్పుడు ఆ వర్షపు చినుకు సూర్యకాంతి ద్వారా వాస్తవపు రంగులోకి మారుతుంది. ఇక అప్పుడే మనం ఈ ఇంద్రధనస్సును చూడగలుగుతాం. నా రెండవ ప్రశ్న, ఈ ఇంద్రధనస్సు వర్షపు చినుకుల నుంచే ఎందుకు ఏర్పడుతుంది? కారణం ఏమిటి అంటే శుద్ధత. వర్షపు నీరు ఎంతో శుద్ధంగా ఉంటుంది. ఆకాశం నుంచి ఎన్నో మైళ్లు ప్రయాణించి భూమిని చేరుకుంటుంది. భూమి యొక్క తప్పికను తీర్చడానికి అది ప్రయాణించే మార్గంలో కాంతి వంటి తరంగాలను విచ్ఛిన్నం చేస్తూ భూమిని చేరుకుంటుంది. ఆ విధంగా ఆ వాస్తవికత బయటపడుతుంది. మీరు కూడా శుద్ధమైన మనసుతో పరోపకారం చేస్తూ ఇతరుల కోసం జీవించినట్టయితే అప్పుడు విశ్వాసం ఉంచండి, మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. పెద్ద పెద్ద పర్వతాలు కూడా అడ్డు తొలగిపోతాయి మీ మనసులో ప్రేమ యొక్క శుద్ధత అనేది ఉంటే. రాధాకృష్ణ. రండి, ఈరోజు నేను మీకు ఒక కథను వినిపిస్తాను. ఒకసారి ఒక కళ్ళు లేని వ్యక్తి మందిరానికి వెళ్ళాడు, ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకుందామని. అక్కడ ఉన్నవారందరికీ అందులో ఉన్న ఒక వ్యక్తికి కళ్ళు లేవు అని తెలిసినప్పుడు కొంతమంది అతనిని ఎగతాళి చేయటం ప్రారంభించారు. అతనికి చూడటానికి కళ్ళు లేవు కదా, మరి ఇక్కడికి ఏం చేయడానికి వచ్చాడు అని. బహుశా ఈశ్వరుడికి ఎందుకు నా నుంచి నా దృష్టి లాక్కున్నావు అని ఫిర్యాదు చేయడానికి వచ్చాడేమో అనుకున్నారు. కానీ ఈ మాటలన్నిటితో ఆ కళ్ళు లేనివాడు తన మనసుకి నొప్పి కలగకుండా చేసుకున్నాడు. తను ఒక చిరునవ్వు నవ్వాడు. తను కేవలం ఒకే ఒక మాట అన్నాడు, నా విధి నా నుంచి దృష్టిని లాక్కుంది అని అంగీకరించాడు. నాకైతే కళ్ళు లేవని ఒప్పుకున్నాడు, కానీ నా ఈశ్వరుడు నన్ను చూడగలడు అని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, మనకి దృష్టి కాదు, దృష్టి కోణం అవసరం. ఒకవేళ మీ దృష్టికోణం శుభంగా ఉంటే అప్పుడు అశుభంలో కూడా శుభం కనిపించటం ప్రారంభం అవుతుంది. ఇక మీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. రాధాకృష్ణ. కోపం అలాంటి ఒక పరిస్థితి. ఆ సమయంలో మన నాలుక మనసు పనిచేసే దానికంటే ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. దురాశ అది మనసు యొక్క స్థితి, అందులో స్వార్థం కరుణ కంటే ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. ఇక పగ, ఇందులో వ్యక్తి ఇతరుల కంటే ఎక్కువ తనకి నష్టం కలిగించుకొని సుఖాన్ని పొందుతారు. ఇక అసూయ, ఇందులో వ్యక్తి స్వయంగా తన ఉనికిని కూడా పోగొట్టుకుంటాడు. ఆ వ్యక్తి ఇంకేదో అయిపోతాడు. ఇక మరొక వైపు ఆనందం, ఇందులో శరీరం కంటే వ్యక్తి యొక్క ఆత్మ ఎక్కువగా సంతోషంగా ఉంటుంది. ఇక ప్రేమ, ఆ పరమ భావం. ఇక ఇందులో మన దుఃఖం అందరిలో నిండిపోతుంది. ఇక అందరి సుఖం మనలోకి వచ్చేస్తుంది. కాబట్టి మీరు కోపం, అసూయ, దురాశ ఇంకా పగతో ఉండాలనుకుంటున్నారా, లేక ఆనందంతో ప్రేమగా ఈ జీవితాన్ని గడపాలనుకుంటున్నారా? ఆ నిర్ణయం మీదే. నేనైతే నా నిర్ణయాన్ని ఎప్పుడూ తీసేసుకున్నాను. రాధాకృష్ణ. మీరు ఏ రత్నాన్నైనా పరీక్షించినట్టయితే అందులో ఏ తప్పు లేకుండా ఏ రత్నమూ ఉండదు. కానీ ఒకవేళ అది మన మనసులో దాగి ఉంటే
ఇక ప్రత్యేక రత్నాలు మనకి సర్వశ్రేష్టంగా ఉంటాయి. మీరు ఆలోచించినట్టయితే ఈ ప్రపంచంలో అలాంటి జీవి ఏదీ లేదు పాము కంటే మించిన విషం కలిగినది. కానీ మీరు ఆలోచించినట్టయితే అలాంటి జీవి ఏదీ లేదు పాము కంటే ఎక్కువ సరళమైనది. అది కేవలం దాని దారిలోనే వెళ్తూ ఉంటుంది, కావాలని ఎవ్వరికీ హాని తలపెట్టదు. అదేవిధంగా మనిషి కూడా. ఒకవేళ మనిషికి అవసరం లేకపోతే తను గుణవంతుడు కానే కాలేడు. కానీ ఒకవేళ కోరుకుంటే అప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఏదో ఒక విశేష గుణం ఉండే ఉంటుంది. కానీ విషయం ఏమిటంటే అది కేవలం మీ దృష్టికోణంలో ఉంటుంది. అందుకే మీరు మీ జీవితంలో మనిషిని చేతకాని వాడిలా తయారు చేయకండి. ఎందుకంటే మనిషి ఏమీ వస్తువు కాదు, మనిషి ఆత్మధారణ కలిగి ఉంటాడు. బహుశా వారు మీ వ్యవహారం వల్ల మారిపోవచ్చు కూడా. ఇతరులను కూడా మన అనుకొని దగ్గర చేసుకోండి. కేవలం ప్రేమ భావంతో మెలకండి. రాధాకృష్ణ. ఈ కుండ యొక్క మహత్యం మన జీవితంలో మనందరికీ చాలా బాగా తెలుసు. ఎండాకాలంలో ఇది మన దాహాన్ని తీరుస్తుంది, నీటిని చల్లగా అమృతంలాగా మార్చి మనకి అందిస్తుంది. అసలు ఈ కుండని ఎలా తయారు చేస్తారు? అసలు ఈ ప్రక్రియ గురించి మీకు ఏమైనా తెలుసా? అన్నిటికంటే ముందుగా కుమ్మరి పుట్టమట్టిని ఎంతో కష్టపడి దానిని కాళ్లతో తొక్కుతాడు. అలా సిద్ధం చేసిన మట్టిని ఒక చక్రం మీదకి ఎక్కించి దానిని కుండగా తయారు చేసే ప్రక్రియని మొదలు పెడతాడు. ఆ క్రమంలో స్వయంగా తన చేతులతో దాన్ని బయట నుంచి తడుతూ అదేవిధంగా లోపల నుంచి చేతులతో ఊతమిస్తూ ఉంటాడు. అలా చేయటం వల్ల ఆ కుండ విరిగిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పటివరకు చేసిన ఆ కుండని కాలుతున్న ఒక బట్టిలో వేస్తాడు, అది గట్టిగా అవటానికి. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత చల్లటి నీటినిచ్చే ఈ కుండ మన చేతికి లభిస్తుంది. ఒక సర్వశ్రేష్టమైన గురువు కూడా ఇదే చేస్తాడు. అన్నిటికంటే ముందుగా మన మనసులో దాగి ఉన్న సందేహాలను బయటకు తీయటానికి మనల్ని దండిస్తాడు. ఆయన కఠోరంగా ఉంటూ మనకు రూపాన్ని అందిస్తాడు. అదే క్రమంలో మనకు సహాయంగా కూడా ఉంటాడు. ఈ ప్రక్రియ తరువాత పరీక్ష అనే అగ్నిలో ఈ ప్రపంచంలోకి వదిలేస్తాడు పరిపక్వత కోసం. ఇక ఆ విధంగా బయటికి రావటం మొదలవుతుంది మనలోని అస్తిత్వం. అందుకని ఒకవేళ మీ గురువు మీతో కఠోరంగా ఉంటే వారిపై కోప్పడకండి, వారిని దూరంగా పెట్టకండి. ఎందుకంటే వారే మీ కుమ్మరి, మీ జీవితం యొక్క పాత్రకి ఒక అందమైన రూపాన్ని చేకూరుస్తారు. రాధాకృష్ణ. ఈ జీవితంలో మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ మీరు చాలా మందిని కలుస్తూనే ఉంటారు. అందులో కొంతమంది మీకు ఉత్సాహాన్ని పెంచుతారు, కొంతమంది మీకు శక్తినిస్తారు, ఇంకొంతమంది విసుక్కుంటారు, ఇంకొంతమంది మీ మీద రాళ్లను కూడా విసురుతారు. ఇలా ఇందులో మామూలుగా ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారు? ఈ ఇతరుల పనుల ద్వారా పరధ్యానంలోకి వెళ్ళిపోతారు. వారి మీద కోప్పడతారు, వారితో గొడవ పడతారు, వారిని తిడతారు. పగ అనే భావనని తీసుకుని వారు విసిరిన రాళ్లని తిరిగి వాళ్ల మీదే విసిరే ప్రయత్నం చేస్తారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుంది? ఇది మీ లక్ష్యం, ఇక ఇది మీ దారి. ఇప్పుడు ఈ మాటలన్నింటి కారణంగా మీరు ఇక్కడే ఆగిపోయి వారిని ఎదుర్కొంటూ ఉంటారు. ఇందులో విజయం అయితే దక్కుతుంది, కానీ మీకు కాదు. వాళ్లకి ఎవరైతే వాళ్ల మనసుల్లో మీ మీద ఆపాలని ఆలోచన పెట్టుకుని రాళ్లు విసరటం ప్రారంభించారు. కానీ దానికి బదులుగా ఆ రాళ్లని ఒక్కొక్కటిగా చేర్చి మీరు మీ కొరకు ఒక ఇంటిని నిర్మించుకోండి. అప్పుడు మీ మీద రాళ్లు విసరాలని చూసేవారి సంఖ్య మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంది. ఆ తరువాత మీరు మీ జీవితంలో ఎంతో ఎత్తెదుగుతారు, మీ లక్ష్యాన్ని కూడా సాధిస్తారు. కాబట్టి ఆలోచనలతో పోరాడి మీరు మీ సమయాన్ని వ్యర్థపరచుకోవాలనుకుంటారా, లేక మీ లక్ష్యం వైపే మీ ధ్యాసని కేంద్రీకరించాలనుకుంటారా? నిర్ణయం మీదే. రాధాకృష్ణ. జీవితంలో అందరం ముందుకు వెళ్ళాలి అనుకుంటాం, మన లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటాం, విజయం పొందాలి అనుకుంటాం. కానీ అందరూ ఈ పనిని చేయలేకపోతారు. ఏ కారణంగా అపజయం కలిగిందో ఆ కారణాన్ని వెతుక్కుంటూ అక్కడే ఆగిపోతారు. కొంతమంది ఆ ప్రయత్నంలో కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ ఈ మాట నేను వివరంగా చెప్పినట్టయితే ఆ మాట ఈ విధంగా ఉంటుంది: ఒకవేళ నా పంటిలో నొప్పుంటే కడుపు నొప్పిని తగ్గించే కషాయం తాగటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. భూమిలో సమస్య ఏదైనా ఉంటే ఇంటి పైకప్పు ఎంత సరిచేసినా కూడా భవనం కూలిపోతుంది. ఒకవేళ మనం జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే కారణం మన కాలికి గుచ్చుకున్న ముళ్ళు కాదు, మనం ఆలోచించే విధానం. ఒకవేళ మన విధి మన భవిష్యత్తుని రాయలేకపోతే అప్పుడు దానికి కారణం విరిగిపోయిన కలం కాదు, ఇతరులను చూసి మంట. ఒకవేళ మహాకార్యం చేసిన తర్వాత కూడా కీర్తి పొందలేకపోతున్నాము అంటే
దానికి కారణం ఒక్క క్షణం ఆలస్యం కాదు, మన మనసులోని దురాశ. అందుకని అన్నిటికంటే ముందు మనం మన అపజయానికి కారణమైన సరైన కారణాన్ని ఆలోచించాలి. ఇక దానికి సరైన మార్గాన్ని వెతికి ముందుకు నడిచే ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. ఏదైనా ప్రేమగా చెయ్యండి. రాధాకృష్ణ. జీవితంలో మనం మన వారి కోసం, మనకి ఇష్టమైన వారి కోసం ఎప్పుడూ ఏదో ఒకటి మంచి చేయాలనుకుంటాం. వారిని సంతోషపెట్టడానికి మనం చాలాసార్లు బహుమతులిస్తాం. ఇక బహుమతులు ఇచ్చే సమయంలో ఒక ఆలోచన మనసులో ఉంటుంది. ఈ బహుమతి ప్రత్యేకంగా ఉండాలి అని, ఈ బహుమతి అందంగా ఉండాలి అని, విలువైనదై ఉండాలని, ఆ బహుమతి వారికి ఎప్పటికీ గుర్తుండిపోవాలని కోరుకుంటాం. అందుకని కొంతమంది కోరుకుంటారు ఉత్తమమైన వస్త్రాలని, ఇంకొంతమంది కోరుకుంటారు విలువైన ఆభరణాలని. కానీ ఏంటివన్నీ శాశ్వతమా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎంతటి ఉత్తమ వస్త్రాలైనా ఒక సమయం తర్వాత అవి పాడైపోతాయి, రంగుపోతుంది, చినిగిపోతాయి. ఇక విలువైన ఆభరణాలు కూడా ఎప్పుడో ఒకసారి దొంగిలించబడతాయి. ఎప్పటికీ వారితో ఉండటం అనేది బహుశా సంభవం కాదు. మరి ఏమిస్తే అది వారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది? అందుకు సమాధానం మంచి సమయం. మీరు ఎవరికైనా ఉత్తమమైన బహుమతి ఇవ్వాలి అనుకుంటే అప్పుడు వారితో ఉత్తమమైన సమయం గడపండి. ఎందుకంటే ఎలా అయితే సమయం గడుస్తూ గడుస్తూ వెళ్తుందో అది పాతది కాలేదు, అది ఎప్పటికీ మనసులో జీవించే ఉంటుంది. వారి పెదవుల మీద విరిసే చిరునవ్వు ఎప్పటికీ పాడైపోదు, అలానే ఎవరూ దొంగిలించలేరు కూడా. కాబట్టి ఆనందంతో సమయాన్ని గడపండి, మనస్ఫూర్తిగా ప్రేమించండి. రాధాకృష్ణ. జీవితంలో అప్పుడప్పుడు మీరు ఏం పొందారనేది కాదు, దానికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే మీరు ఏం త్యాగం చేశారు అన్నది. మీరు ఏ మాటలతో జాగ్రత్తగా ఉండాలి అన్నది. జాగ్రత్తగా వినండి. జీవితంలో ఎప్పుడైనా మీరు మీ లక్ష్యాన్ని ఎంచుకోండి, అయితే భ్రమతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది మిమ్మల్ని మీ లక్ష్యం నుంచి దారి తప్పిస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆలస్యం అవ్వకుండా జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే అది మీరు వెళ్లాల్సిన చోటికి వెళ్లనివ్వకుండా చేస్తుంది. ఎప్పుడైనా న్యాయం చేసేటప్పుడు మీ మిత్రులతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది న్యాయం చేయగలిగే మీ శక్తిని బలహీనపరుస్తుంది. ఎప్పుడైనా విజయం పొందేటప్పుడు అహంకారంతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది మీరు పొందిన విజయాన్ని మీ దగ్గర ఎక్కువ కాలం నిలవనివ్వదు. ఇక ఎప్పుడైనా ప్రేమించారే అనుకోండి, అప్పుడు మీ నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను అనేది మనంగా మారనివ్వకుండా మిమ్మల్ని కట్టిపడేస్తుంది. రాధాకృష్ణ. ఈ శబ్దం వినగానే మనసులో ఒక ఆకారం ఏర్పడుతుంది. విషంతో కూడిన పాకుతూ ఉన్న ఒక భయంకరమైన జీవిలాగా. ఒకవేళ ఈ పాము ఎవరి ఇంట్లోనైనా కనపడితే అక్కడ గందరగోళం మొదలవుతుంది. ప్రజలు రక్షణ కోసం ఏర్పాట్లు చేసుకుంటారు, కర్రలు తీసుకుని సిద్ధపడతారు ఆ పాము యొక్క ప్రాణాలు తీయటానికి. కానీ ఒకవేళ అదే పాము ఏదైనా మందిరంలో కనిపిస్తే అప్పుడు ఏమవుతుంది? ప్రజలు ఆ పాము ఎదుట వారి తలని ఉంచుతారు, ప్రార్థనలు చేస్తారు, చేతులెత్తి మొక్కుతారు, పాలు తాగిస్తారు. స్వయంగా ఆ శివుడి ఆశీర్వాదం అనుకుంటారు. దీని గురించి మీరు స్వయంగా ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. అక్కడ ఉన్నది కూడా మనుషులే, అక్కడ ఉన్నది కూడా పామే. మరి పరిస్థితుల్లో ఇంత తేడా ఎందుకు? ఒకరు ఒక చోట పాము యొక్క ప్రాణాలు తీస్తుంటే మరొకరు ఆ పాముకి పూజలు చేస్తున్నారు. ఈ తేడాకి కారణం దానికి తోడుగా ఉండేది ఇంకా స్థానం వల్ల. ఎప్పుడైతే ఒక పాముకి శివుడు తోడుగా ఉంటాడో, మందిరం యొక్క పవిత్ర వాతావరణంలో ఉంటుందో అప్పుడు అది మనకి దేవుడులాగా కనిపిస్తుంది. లేకపోతే అది మనకి శత్రువు అయిపోతుంది. అవునా? అయితే మీ జీవితంలో మీ తోడుని అలాగే స్థానాన్ని మీరు ఆలోచించి ఎంపిక చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మీ వ్యక్తిత్వం యొక్క గుర్తింపు మీ పక్కవారి నుంచే లభిస్తుంది. ఇక అన్నట్టు ఇక్కడ విషయం ధనం ఉండటమో లేకపోవటమో కాదు. ఇక్కడ విషయం సంస్కారం ఇంకా అలాగే సద్గుణం ఉండటం గురించి. సద్గుణం తోడుగా ఉంటే అనుక్షణం మీరు గౌరవానికి కారకులవుతారు. రాధాకృష్ణ. లో జ్ఞానవంతుడు ఎవరు? వేదాలను అర్థం చేసుకోగలిగిన వారా, లేక వారి జన్మం ఇంకా మరణం యొక్క రహస్యం తెలుసుకున్నవారా, లేక ఎవరు 64 కళల్లో నైపుణ్యం కలిగిన వారా? లేదు,
ప్రపంచంలో జ్ఞాని ఎవరు అంటే ఎవరైతే ఒక ఆంతర్యాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే అంతర్యాన్ని ఒప్పుకుంటారో, ఇంకా నిర్ణయించుకోబడతారో. ఇవి చాలా సులభమైన పదాలు, కానీ ఒకవేళ పూర్తిగా దృష్టి పెట్టి ఆలోచిస్తే అప్పుడు వీటి అర్థం చాలా ముఖ్యమైనది. రండి వివరిస్తాను. మీరు గనక ఒప్పుకుంటే అది ఓటమి, అదే మీరు నిర్ణయించుకుంటే విజయం అవుతుంది. మీరు ఒప్పుకుంటే వారు మనవారవుతారు, అదే మీరు నిర్ణయించుకుంటే వారు శత్రువులవుతారు. మీరు ఒప్పుకుంటే రాయి కూడా దేవుడవుతుంది, కానీ మీరు నిర్ణయించుకుంటే కేవలం అది ఒక రాయి అవుతుంది. మీరు ఇక్కడ ఆంతర్యాన్ని అర్థం చేసుకోండి, అప్పుడు ప్రపంచంలో ప్రతిదీ మీ ఎదుట నిలుస్తుంది. రాధాకృష్ణ. దృష్టి ప్రకృతి ద్వారా మానవుడికి ఇవ్వబడిన అతి గొప్ప అద్భుతం. ఆ దృష్టి కారణంగానే ఈ మనిషి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు, తన మార్గాన్ని చూడగలుగుతున్నాడు. కానీ ప్రపంచంలో దృష్టి పొంది కూడా అందరూ మహాత్ములు కాలేరు, సంతోషంగా ఉండలేరు. ఈ ప్రపంచంలో సంతోషంగా ఎవరుంటారు అంటే ఎవరి దృష్టికోణమైతే శుభంగా ఉంటుందో. బహుశా ఒకవేళ మీరు గులాబీలో ముళ్ళు వెతికితే అది ఖచ్చితంగా మీ చేతులకి ఆ ముళ్లతో గాయాన్ని చేస్తుంది. ఎందుకు అంటే వారి దృష్టి కేవలం ఆ ముళ్ల వరకే ఉంటుంది. కానీ సువాసనను తయారు చేసేవారు ఆ పూల యొక్క రెక్కలను సంపాదిస్తారు. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఎవరైతే అంధకారంలో ప్రకాశాన్ని చూడాలి అనుకుంటారో వారికి దీపం కూడా సూర్యుడిలాగే కనిపిస్తుంది. ఒకవేళ లోపాలు వెతకాలి అనుకుంటే వారికి దీపంలో తైలంలో కూడా అంధకారం కనిపిస్తుంది. ఎవరైతే ప్రేమని పొందాలి అనుకుంటారో వారు ఇతరుల్లో కూడా స్నేహాన్ని కోరుకుంటారు. లేకపోతే ఒకరిని పొంది కూడా ప్రేమ స్నేహం లేకుండా ఒంటరివారైపోతారు. దృష్టి మనకి చూపిస్తుంది, కానీ దృష్టికోణం ఏం చూపిస్తుంది అంటే ఏదైతే మనం చూడాలి అనుకుంటున్నామో. మీ ఆలోచన ఏదైతే ఉంటుందో అదే స్వయంగా మీ కళ్ల ముందర ఉంటుంది. అందుకే మీ ఆలోచనని శుభంగా ఉంచుకోండి, మీ మనసు ప్రేమతో నిండిపోతుంది. రాధాకృష్ణ. నా ఎదుట ఉన్నది ఆవు ఇచ్చిన పాలు. అవి 2 రోజుల వరకు ఉంటాయి. ఒకవేళ ఈ పాలను కాచి దాచిపెడితే అప్పుడు అదవుతుంది పెరుగు. ఇక ఇది 3-4 రోజుల వరకు ఉంటుంది. ఒకవేళ ఈ పెరుగుని చిలికితే అప్పుడు లభిస్తుంది వెన్న. అది వారాల వరకు నిలిచి ఉంటుంది. ఒకవేళ ఈ వెన్నని వేడి చేస్తే అప్పుడు లభిస్తుంది నెయ్యి. సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటుంది. అర్థమైందా? వేడి ఇంకా మదనం. ఎన్ని ఎక్కువ పరీక్షలను రాయగలిగితే, ఎంత కఠినమైన సమస్యల్ని ఓర్చుకోగలిగితే, ఎన్నిసార్లు మోసానికి గురవుతామో అంతే కీర్తి, బలం ఇంకా సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి శ్రమించండి, కఠినమైన సమస్యల్ని ఎదుర్కోండి. మదనం నుంచి మనసుని శుద్ధంగా ఉంచండి. అప్పుడు మనసు సంతోషంగా ఉంటుంది. రాధాకృష్ణ. ఆకాశంలో వర్షం నుంచి కురిసే చినుకులు చాలా చల్లగా, తీయగా ఇంకా పవిత్రంగా ఉంటాయి. కానీ అందరి విధి వేరువేరుగా ఉంటుంది. మీరే చూడండి, ఒకవేళ ఒక చినుకు అరిటాకు మీద పడితే అది అక్కడే అలాగే ఉండిపోతుంది. అది ప్రకృతిలో అందాన్ని ఇంకా పెంచుతుంది, జీవుల దప్పికని తీరుస్తుంది. ఒకవేళ అదే చినుకు నత్తగులలో పడితే ముత్యంగా మారుతుంది. ఇక ఒకవేళ అదే చినుకు పాము యొక్క ముఖం మీద పడితే అది విషంగా మారిపోతుంది. ఇక్కడ అన్నిటికీ ఉత్పత్తి ఒక్కటే, కానీ గుణాలు వేరువేరు. ఎందుకు? దానికి కారణం ఏమిటి? కారణం ఏమిటి అంటే తోడు. తోడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కావాలంటే మిమ్మల్ని ఆకాశం మీద కూర్చోబెడుతుంది, కావాలనుకుంటే అది మిమ్మల్ని పాతాళంలోకి తొక్కేస్తుంది. కానీ కురిసే వర్షపు చినుకులు ఇది గమనించలేవు. వాటి కర్తవ్యం ఏమిటి, వాటి విధి ఏమిటి అనేది. కానీ మనం మనుషులం. మనమైతే మన తోడుని ఎంచుకోగలం కదా. అయితే ఆలోచించి జాగ్రత్తగా మీ తోడుని ఎంచుకోండి. ఎందుకంటే నిర్ణయం మీదే, ఇక దాని పరిణామం కూడా మీరే అనుభవించాల్సి ఉంటుంది. రాధాకృష్ణ. మీరు ఈ ఫలాన్ని చూస్తున్నారా? అందరికీ తెలుసు ఈ ఫలం నుంచి వచ్చిన విత్తనం ఒక కొత్త వృక్షానికి జన్మనిస్తుంది అని. ఆ కొత్త వృక్షం ఈ విధమైన ఫలానికే జన్మనిస్తుంది. కానీ మీరు ఇది ఎప్పుడైనా ఆలోచించారా?
ఫలం ఇంకా విత్తనం మధ్య సంబంధం ఇంత వేరుగా ఎందుకుందని? అన్నట్టు వృక్షపు వేర్లు అలాగే వృక్షపు కొమ్మలకి ఇంత దూరంగా ఎందుకు ఉంది అని? ఎందుకంటే దూరం అనేది అవసరం కాబట్టి. ఒకవేళ మీరు ఎవరైనా మీతో పాటు జీవితాంతం ఉండాలని కోరుకుంటే సమయం వచ్చినప్పుడు వారిని దూరం పెట్టడం అవసరం. ఎందుకు అంటే ఈ దూరం కారణం వలనే మీకు మీ తోడు యొక్క ముఖ్యమైన అర్థం ఏంటో అర్థం అవుతుంది. ఈ దూరం నుంచే మీకు ప్రేరణ లభిస్తుంది మీరు మరలా తిరిగి వారితో కలవాలి అని. అందుకే గుర్తుపెట్టుకోండి, దూరాలు ఎప్పటికీ చెడు కావు. ఫలం నుంచి విత్తనం యొక్క ఆ దూరమే కొత్త ఫలం యొక్క నిర్మాణానికి కారణమవుతుంది. ప్రేమ యొక్క నిజమైన వ్యత్యాసం తెలుస్తుంది ఈ దూరాల నుంచే. దూరాన్ని కూడా ప్రేమించండి. మీ ప్రేమ ఎప్పటికీ మీతోనే ఉంటుంది. రాధాకృష్ణ. హోలీ పండుగ రాబోతుంది. హోలీ అంటే అర్థం రంగు, హోలీ అంటే అర్థం ప్రేమ, హోలీ అంటే అర్థం రాధాకృష్ణ. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ హోలీ పండగకి రాధాకృష్ణులకి మధ్య సంబంధం ఏంటని? జవాబు సరళమైనది. రాధా ఇంకా కృష్ణ భూమి మీదకొచ్చారు, ప్రేమను నేర్పించారు. ఇక భూమి తయారైంది పంచరంగులతో, పంచతత్వాలతో. భూమి, వాయువు, అగ్ని, జలం, ఇంకా ఆకాశం. హోలీ యొక్క ఈ పండుగ రాధా కృష్ణుల ప్రేమకి ప్రతిరూపం మాత్రమే కాదు, భూమి మీద పంచతత్వాల కలయికకు కూడా ఇది ప్రతిరూపం. ఆ తత్వం కేవలం ఈ భూమి యొక్క నిర్ణయమే కాదు, మనిషి ఈ భూమి మీద నివసించడాన్ని కూడా అది నిర్ధారిస్తుంది. ఇక భూమిపై మనుషులు ఒకరినొకరు హోలీ రంగులతో పులుముకున్నప్పుడు అప్పుడు ఎటువంటి భిన్నము కనపడదు. అందరూ ఒకేలాగా కనపడతారు. ఎవరి ముఖము కనపడదు. ఒకవేళ ఏదైనా కనపడింది అంటే అది కేవలం రంగు మాత్రమే, ప్రేమ యొక్క రంగు. అలాగే సంతోషం భూమిని నిర్మించే పంచతత్వాల నిర్ణయం. కనుక మునిగి తేలండి ఈ రంగుల నదిలో. అలాగే ఓ కొత్త శక్తితో ఈ సంబంధాలను స్వాధీనం చేసుకోండి. హోలీ శుభాకాంక్షలు. ఇక ప్రేమతో చెప్పండి, రాధాకృష్ణ. రాధతో పాటు నేను పువ్వుల హోలీ ఆడినప్పుడు అప్పుడు ఆనందం అది వేరే విధంగా ఉంది. పుష్పం అంటే పువ్వులు ఎవరైతే విజయంతో తిరిగి వస్తారో వారి మీద కురుస్తాయి. ఎవరి అడుగు శుభం అవుతుందో, ఏదైతే పవిత్రం అవుతుందో. ఇప్పుడు ఒక ప్రేమికుడు తన ప్రేయసి హృదయం గెలుపొందినప్పుడు తనకంటే గొప్పవారు ఎవరు ఉండరు. ఎవరైతే మన ఆగమనాన్ని, మన జీవిత గమనాన్ని మారుస్తారో వారు ఎంతో శుభకరమైన వారు. ఇక ఇప్పుడు ఎవరైతే మన మనసులో ఉన్న బాధను తీసేసి అందులో ప్రేమ రంగులను నింపుతారో వారికంటే పవిత్రులు ఎవరు ఉండరు. ఇక ఏ వ్యక్తి అయితే మీకు ప్రియమైన వారో, ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో వారు మీ తల్లే కావచ్చు, నాన్నగారు కావచ్చు, మిత్రులు కావచ్చు, సోదరుడు సోదరి కావచ్చు, గురువు కావచ్చు. వారి మీద పుష్పాల వర్షం అది కేవలం మీకే సంతోషాన్ని కలిగించదు, వారి మనసును కూడా ఎంతో ఆనందింపచేస్తుంది. అలాగే ఈ రంగుతో పాటు ఈ సుగంధం కలిసినప్పుడు అప్పుడు ఆనందం రెండింతలు కాదు, 100 అవుతుంది. రాధాకృష్ణ. గుల్లలు ఇవి మనకి ఎప్పుడూ నదుల్లోనే కనపడుతూ ఉంటాయి. కానీ ఈ జీవి ఆ గుల్లల యొక్క సుగంధం తీసుకుని దానిని పొందటానికి ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆ జీవి ఈ గుల్లని ఖచ్చితంగా పొందగలడు ఒకవేళ వాటిని లోతుగా వెళ్ళి వాటిని గమనించినట్టయితే. ఇప్పుడు దీన్ని చూడండి. స్వరం ఈ వేణువు లోపలే ఉంటుంది. కేవలం అవసరం అవుతుంది వాటిని కనుగొనే ప్రయత్నం చేయడంలో, వాటిని ఉపయోగించే ప్రయత్నంలో. అలాగే ఇదే విధంగా ఉంటుంది మనలోని శక్తి, ఏదైతే మన లోపల దాగి ఉందో. ఆలోచించండి, స్వయంగా పరమాత్ముడు మన లోపల ఉంటే వారిని బయట వెతకడం దేనికి? మనంతట మనం స్వయంగా ఎప్పుడు మేల్కొంటాము అంటే ఎప్పుడైతే ఇతరుల నుంచి సహాయాన్ని ఆశించటం ఆపేస్తామో. కాబట్టి జీవితంలో ఎవరో ఒకరి సహాయం కొరకు ఆశపడుతూ కూర్చోకండి. మీకు మీరు స్వయంగా మారండి. రణభూమిలో మీకు మంచి సారథి దొరకచ్చు, కానీ జీవితం అనే ఈ యాత్రలో మీరే మీ సారథిగా మారాల్సి ఉంటుంది. రాధాకృష్ణ. నాన్నగారు చెప్తూ ఉంటారు ఎప్పుడూ కూడా బురదతో కానీ దుమ్ముతో కానీ హోలీ ఆడకూడదు అని. సరిగ్గానే చెప్పారు. అయినా కూడా నేను రాధ ముఖం మీద బురదని అంటించేశాను. కారణం ఏమిటి?
తనని విసిగించడం కోసమా? మ్మ్హ్మ్. కారణం ఏమిటి అంటే తనకి ఒక సందేశం ఇవ్వటం కోసం. ఇప్పుడు మీరే చూడండి, ఎలా అయితే ముఖం మీద అంటించిన బురద పోవటంతో పాటు ముఖం యొక్క వాస్తవ తేజస్సు బయటకొచ్చిందో, అదేవిధంగా రాధ మనసులో ఉన్న అహంకారం అనే బురద తుడుచుకుపోవటంతో రాధ యొక్క వాస్తవ ఉనికి బయటపడుతుంది, మెరుస్తుంది. అది అతి త్వరలోనే జరగాలని ఆశిద్దాం. కానీ అప్పటి వరకు మీరు కూడా ఒక సంకల్పాన్ని తీసుకోండి, వాగ్దానాన్ని చేసుకోండి. ఈ సంవత్సరం ఈ హోలీ నాడు మీ మనసులో ఉన్న మొత్తం బురదని తీసి పాడేయాలని, ఇక ఆనందంతో ఆడాలి ఈ ప్రేమ యొక్క హోలీ అని. అయితే నాతో పాటు చెప్పండి, రాధాకృష్ణ. నా సోదరుడు నాతో ఎప్పుడూ అంటూ ఉంటాడు, కన్నయ్య నువ్వైతే స్వయంగా నారాయణుడివి కదా, చిటికలో మనకున్న సమస్యలన్నింటినీ ఎందుకు సరిచేయవు అని. ఇప్పుడు సోదరుడికి ఎలా చెప్పను? సరే, మీరే స్వయంగా ఆలోచించండి. సింహం అడవికి రాజు అంటూ ఉంటారు. కానీ కేవలం సింహం కోరుకోవటం వల్ల ఏ మృగమైనా స్వయంగా నడుచుకుంటూ సింహం వద్దకొస్తుందా? తనకు తానుగానే సిద్ధం అవుతుందా తనకు ఆహారం కావటానికి? లేదు, కలలో కూడా జరగదు. ఏ కార్యమైనా సఫలం అవ్వాలి అంటే దానికి మీరు ప్రయత్నం చెయ్యాలి, అలాగే కష్టపడాలి. అప్పుడే అది సంపన్నం అవుతుంది. కేవలం కోరుకున్నంత మాత్రాన ఏమీ జరగదు. కోరికలతో పుడతాయి కలలు. అలాగే వాటిని పొందాలి అనుకుంటే మీరు కష్టం ఖచ్చితంగా చేసి తీరాలి. ఒకవేళ మీ కోరిక తినటం గురించే అయితే, ఎవరో ఒక దాతొచ్చి మీ ఎదురుగా భోజనాన్ని పెట్టారా అనుకోండి, అప్పుడు కూడా దానిని తినే పని మీకు మీరే చెయ్యాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రేమని కోరుకుంటే నిస్వార్థంగా, నిశ్చలమైన భావంతో ప్రేమించండి. ఇలా చూడండి, మీరు కలలో అయితే ఎగరగలరు, కానీ మీరు జీవించటం అయితే భూమి మీదే జీవించాలి కదా. ఒకవేళ మీరు భూమి మీద ముందుకు అడుగెయ్యాలి అనుకుంటే, అప్పుడు భూమిని మీ కాళ్ళతో వెనక్కి నెట్టి తీరాల్సి ఉంటుంది. రాధాకృష్ణ. ఈ జీవితంలో మనం ఎంతో మందిని కలుస్తూ ఉంటాం, ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాం. ఎంతో మంది సంతోషంగా కనిపిస్తారు, ఇంకెంతో మంది దిగులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. కానీ ఇది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎవరు ఎక్కువ సంతోషంగా ఉంటున్నారు అన్నది, ఎవరు ఎక్కువగా దిగులు పడుతున్నారు అన్నది. అప్పుడు మీకు సంతోషంగా వృద్ధులు కనిపిస్తారు, దిగులుగా యువకులు కనిపిస్తారు. వారే ఎక్కువ సమయం దిగులుగా ఉంటారు. ఇక ఇంకొక వైపు పిల్లలు, అనుక్షణం వారు సంతోషంగా ఉంటారు, దిగులు అనేదే ఉండదు వారికి. కారణం ఏమిటి? ఇప్పుడు మీరంటారు ఇది ఎంతో సులభమైన విషయం అని. పిల్లల్లో అంతగా అర్థం చేసుకునే గుణం ఉండదు. జీవితంలో రాబోయే సమస్యల్ని అర్థం చేసుకునేంతగా, కఠినత్వాన్ని అలాగే బాధ్యతని అర్థం చేసుకునేంతగా. ఇక్కడ విషయం అది కానే కాదు. వృద్ధుల విషయంలో మనం మాట్లాడుకుంటే, వృద్ధులు వారికి గడిచిపోయిన వాటిని గుర్తు చేసుకుంటూ సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. ఇక యువకులు వారి భవిష్యత్తు సమయం గురించి ఆలోచిస్తూ ఈ సమయంలో దిగులు పడుతూ కూర్చుంటారు. కానీ పిల్లలు కేవలం వర్తమానంలోనే జీవిస్తూ ఉంటారు. అందుకని వారు సంతోషంగా ఉంటారు. చూడండి, ఇక్కడ విషయం చాలా స్పష్టమైనది. మీరు గడిచిపోయిన కాలాన్ని మార్చలేరు. ఒకవేళ మీరు మీ భవిష్యత్తుని ఇంకా ప్రకాశవంతంగా మార్చాలి అనుకుంటే, ఈ రోజు మీరు పని చేయాల్సి ఉంటుంది, ఈ రోజే మీరు కష్టపడాల్సి ఉంటుంది. కనుక మీరు మర్చిపోండి జరిగిపోయిన కాలాన్ని, భవిష్యత్తు యొక్క దిగులుని. ఆనందించండి వర్తమానాన్ని. ఎందుకంటే ఈ వర్తమాన కాలమే మీ భవిష్యత్తుని ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇదే వర్తమానం రాబోయే సమయాన్ని మీ గడిచిపోయిన సమయంగా మార్చగలుగుతుంది. అది చూసి మీరు గర్వపడేలా చేస్తుంది. రాధాకృష్ణ.